దగ్గరికి వస్తాం. వేణుగోపాల్ రెడ్డి గారు, ఎట్లా అనిపిస్తుంది ఈ మున్సిపల్ ఎన్నికల్లో చూస్తే? ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నట్లుగా ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది అనేది అయితే చెప్పారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపించింది? ఖచ్చితంగా మీరు కూడా కాన్ఫిడెన్స్గా మనం డిస్కస్ చేసుకున్నప్పుడు అన్నారు, ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, ఎందుకంటే కాంగ్రెస్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మనం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసాం కదా, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి అంటే అది గుర్తు మీద లేకుండా కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఏ రకంగా గెలిచారనేది. సో ఈ మున్సిపాలిటీలు కూడా ఆ రకంగానే ఉంటుందా? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్న పెద్దలకు, ప్రేక్షకులకు. సో ఇలా మున్సిపల్ సంబంధించి ఏడు కార్పొరేషన్ సంబంధించిన ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ సందర్భంలో మీ చర్చ సందర్భంగా సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత 10 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలు పెద్దగా గెలవలేదు, మున్సిపాలిటీలు పెద్దగా గెలవలేదు, వాస్తవం. సో కాకపోతే మా ఉనికిని చాటుకున్నది గత 10 సంవత్సరాలుగా. కానీ ఇవాళ మొట్టమొదటిసారిగా 10 సంవత్సరాల తర్వాత మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలుస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పుడు కొత్తగా వస్తున్న మున్సిపాలిటీ చైర్మన్లు కానీ, కౌన్సిలర్స్ కానీ, కార్పొరేటర్స్ కానీ, వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత ఈ మున్సిపాలిటీలు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయి. సో కోఆర్డినేషన్ ఉంటుంది, అంటే ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. అయితే ఇవాళ ఈ ఫలితాలు ఎట్లా వస్తున్నాయంటే దాదాపుగా మేము 80% వరకు విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా ఇప్పుడు వస్తున్న ఫలితాలను బట్టి మనకు అర్థమవుతుంది. సో కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ అది 85 దాకా కూడా పోయే అవకాశం ఉన్నది. సో పూర్తిగా 100% లేకపోతే వాళ్ళకి 0 రావాలని ఈ ప్రభుత్వం కానీ ఈ పార్టీ కానీ ఎప్పుడు ప్రతిపక్షం ఉండాలనే కోరుకుంటాం, ప్రతిపక్షం పూర్తిగా లేకుండా పోవాలనే. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు మీరు అన్నట్లు స్పష్టంగా పార్టీ కాదు, అటువంటి వ్యక్తులు కానీ అటువంటి నాయకులు కానీ ఈ పార్టీలో ఎవరు ఆలోచించరు. గతంలో మీరు ఎన్నికలు చూశారు రాజేష్ గారు, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినా, సర్పంచ్ ఎన్నికలు జరిగినా, జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు జరిగినా ఎన్నికల సమయంలో చిన్న చితక లీడర్లను మొత్తం కండువాలు కప్పి తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేశారు పెద్ద ఎత్తున. అసలు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, ఇంకా ఇతర పార్టీలకు ఎవరు కార్యకర్తలే ఉండొద్దన్న తీరులో వ్యవహరించిన వ్యవహారం మనం చూసినాం. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎవరు కార్యకర్తలు వాళ్ళు పనిచేసుకొనివ్వండి, ఏ పార్టీకి వాళ్ళు పనిచేసుకొనివ్వండి, ప్రజలు కదా మొత్తం ఓట్లేసేది. కార్యకర్తలు భాగస్వాములే, కానీ కార్యకర్తలు ప్రజలను మోటివేషన్ చేసి, అవేర్నెస్ చేసి, మా ప్రభుత్వం లేకుంటే మా పార్టీ అని ఏ పార్టీకి ఆ పార్టీ ప్రయత్నం చేస్తుంటారు. కానీ అట్లా ఎవరిని పెద్ద ఎత్తున చేర్చుకునే ప్రయత్నం చేయలేదు. ఎవరు కార్యకర్తలు పనిచేసుకున్న విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టుకొమ్మల్లా ఇవాళ పట్టణాల్లో పనిచేసి మొత్తం మీద పెద్ద ఎత్తున ఇలా ఫలితాలు వస్తున్నాయి, చూస్తున్నాం. వరుసగా ఫలితాలు చూస్తుంటే ఆల్మోస్ట్ మనం అనుకున్న ఎగ్జిట్ పోల్స్ కన్నా కూడా ఎక్కువనే కొంత ఫలితాలు బాగానే వస్తున్నాయి. 80% వరకు రీచ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా డివిజన్లు కానీ, కార్పొరేటర్స్ కానీ అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. వేణుగోపాల్ రెడ్డి గారు, సో ఇదంతా కూడా కారణం ఏంటి అంటే ఈ ప్రభుత్వము, ప్రజా ప్రభుత్వము ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. స్వేచ్ఛగా, అంటే మెయిన్ తెలంగాణలో మనకు స్వేచ్ఛ కరువైంది గత 10 సంవత్సరాలుగా. ఆ స్వేచ్ఛ వాయువు పీల్చుకునే అవకాశం ఈ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడింది. ఇప్పుడు నేనేమంటున్నా సార్ అంటే, జనరల్ గా ఎమ్మెల్యేలు కానీ, లేకుంటే సర్పంచులు కానీ, చైర్మన్లు కానీ, ఇంకెవరైనా ప్రజాప్రతినిధులు కానీ మీరు సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమం చేయాలి. కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోగా ప్రజలను అక్కడక్కడ ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఉంటాయి వ్యక్తిగతంగా. ఆ పని చేయకూడదు ఎప్పుడైనా. కానీ ఆ పని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ చేయట్లేదు. గతంలో జరిగినాయి, సంఘటనలు జరిగినాయి. సో ఇవాళ మున్సిపాలిటీ ఫలితాలు చూస్తుంటే ప్రజాప్రభుత్వానికి పట్టం కడుతున్నారు. సో దీని ఏదో గెలుపుగా కాదు, ఇది బాధ్యతగా చూడాల్సిందే. మేము ప్రభుత్వం ఒక బాధ్యతగా చూస్తుంది, బాధ్యత. ఎందుకంటే ఇవాళ మనకు సర్పంచ్ ఎన్నికల్లో మంచి మెజార్టీ ఇచ్చారు, మున్సిపాలిటీ ఎన్నికల్లో మంచి మెజార్టీ ఇచ్చారు. ఈ బాధ్యతను మేము నిలబెట్టుకునే బాధ్యత మా పైన ఉన్నది. రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ దాకా నిలబెట్టుకోవాలి, మరోసారి గెలవడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి వేణు గారు, ఒక పాయింట్ ఇక్కడ. ఇప్పుడు మీరు అంటున్నారు 10 ఏళ్ళ, ఇది వేణు గారు నా వాయిస్ వినపడుతుందా? వినండి సార్, ఇది మోరల్ సపోర్ట్. ప్రభుత్వం నడుస్తున్న క్రమంలో ప్రభుత్వానికి మోరల్ సపోర్ట్ గా ఇలా ప్రజలు నిలబడుతున్నారు. మేము అవకాశాన్ని నిలబెట్టుకుంటాము, ఇంత మాత్రాన పొంగిపోయేది లేదు, కింద పడేది లేదు. సో కాబట్టి ఇలా ఆ బాధ్యతలు నెరవేర్చేందుకు ఈ ఫలితాలు పార్టీకి, ప్రభుత్వానికి ఇది సపోర్ట్ గా మేము భావిస్తున్నాము. కాదు, మీరు
మీరు అంటున్నారు ఈ 10 ఏళ్ళు తర్వాత కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కైవసం చేసుకోబోతుంది. ఎందుకంటే ఈ 10 ఏళ్ళలో ఏం జరిగిందంటే ఒక స్వేచ్ఛ లేదు. ఈరోజు ఒక స్వేచ్ఛ వాయిలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు, స్వేచ్ఛగా ఉన్నారు అంటున్నారు. కానీ మనం చూసాం నిన్న మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన విషయాలు కావచ్చు, అదే బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, ఒక దోపిడీకి పాల్పడ్డారు. అంటే అక్కడ ఓటర్లు దోపిడీ మీన్స్ అంటే వేరే కాదు, అంటే అక్కడ దౌర్జన్యము, ఆ ఓటర్ భయపెట్టడం ప్రయత్నం చేశారు, బూతుల దగ్గరనే డబ్బులు పంచారు, కనీసం చూస్తూ ఊరుకుండిపోయారు. అసలు ఎన్నికల కమిషన్ ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్ చేశారు, అసలు పోలీసులు ఉన్నారా లేదా అనేది కూడా క్వశ్చన్ చేశారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు రాజేష్ గారు, ఇక్కడ ప్రజలు విజ్ఞులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఓటర్లకు మర్యాద ఇచ్చేది నేర్చుకోమని చెప్పండి ఆయా రాజకీయ పార్టీలకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడైనా దౌర్జన్యం చేస్తే ప్రజలు దాన్ని ఎవరు ఊరుకోరు, ఎదురు తిరుగుతారు. దౌర్జన్యం చేస్తే ఎప్పుడు కానీ ఎన్నికల్లో గెలవలేదు. డబ్బులే పంచితే ఎన్నికల్లో గెలవలేదు. వాస్తవం చెప్పాలంటే డబ్బుల పంపిణీనే మనం చూసుకుంటే 2023లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో పంచిన డబ్బు ఏ రాజకీయ పార్టీ కూడా పంచలేదు దేశంలో. అయినా వాళ్ళకి ఏమైనా విజయం సాధించారండి? ఒకటి, ఏ డబ్బులు పంపిణీ చేసినా, ఏ మందు పంపిణీ చేసినా ప్రజలు విజ్ఞులు. ఓటు ఎక్కడ వేయాలో, ఏ టైంలో ఎక్కడ వేయాలో చేయలే. వాళ్ళు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిరని మేమే చెప్తున్నాం కదా. మరి 23 తర్వాత మళ్ళీ ఎందుకు అవకాశం వేయలేదు? సో ప్రజలు ఎవరికి ఆత్మసాక్షిగా ఎవరికి ఓటు వేయాలనో అందులోకి ఓటు వేస్తారు. అక్కడ ఉన్న పార్టీని చూస్తారు, ఎమ్మెల్యేని చూస్తారు, అభ్యర్థిని చూస్తారు. ఇట్లా 3 రకాలుగా చూసి పార్టీకి ఓటు వేస్తారు. సో ఇవాళ వస్తున్న మున్సిపాలిటీకి సంబంధించి ప్రజాప్రభుత్వం పాలన ఎట్లా చేస్తున్నది, అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎట్లా ఉన్నాడు, వీళ్ళు పెట్టిన అభ్యర్థి ఎట్లున్నాడు, ఇవన్నీ బేరేజ్ వేసుకొని అభ్యర్థికి ఓటు వేస్తారు. ఇది అన్ని మన ఊరికేనే డబ్బులు పంపిణీ చేసిరు, బూతుల కాడ మంచి అంటే వీళ్ళంతా ఓటర్లను అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. దయచేసి ఇది మాట్లాడకండి, మీరు మాట్లాడకండి. డబ్బులు వీళ్ళేమో పోనీ నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. వీళ్ళేమంతా పతీతులా అండి? వీళ్ళేమన్నా ఎవరికి డబ్బులు పంచలేదా? అక్కడ లోకల్ గా ఏం జరుగుతున్నది, ఎట్లా జరుగుతుంది, ఎన్నికలు ఎట్లా నడవాలనో అట్లా నడుస్తూనే ఉన్నాయి కదా. సో కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో ప్రజలు మంచి స్వేచ్ఛగా ఓటు వినియోగించుకున్నారు. ఎక్కడో చిన్న సంఘటనలు జరిగినా ఎక్కడ కూడా రీపోలింగ్ జరగలేదు. రీపోలింగ్ జరిగే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఒక్క బూత్ లో కూడా రాలేదు. ఇన్ని బూతులు ఇంత ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఒక్కటి కూడా రీపోలింగ్ జరగలేదు. అంటే ఎంత స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినాయి అనేది మనకు స్పష్టంగా ఈ ఎన్నికల విధానంలో మనకు అర్థమైనది. మీరు అన్నట్లు కాదు వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు అన్నట్లు రీపోలింగ్ కారణాలు చెప్పాలండి. ఆ కారణాలు ఏం చెప్పాలి? ఇవి ఏం చెప్పాలి? మా అంతా కూడా డబ్బులు పంచిండ్రు, మద్యం పంచిండ్రు, పోలీసులు అది చేసిర్రు, బూతుల కాడ ప్రచారం చేసిర్రు. ఇవి అండి కారణాలు. ఇవి కారణాలు చెప్తే ప్రజలు విశ్వసించలేరు. మీకు వేసిన ప్రజలు మొత్తం 100 ఓట్లు కాంగ్రెస్కి ఏం వేయలేదు. 100 ఏమే లేదు. మాకు 65 ఓట్లు వేస్తే మీకు కూడా 30 15 ఓట్లు పడ్డాయి. కానీ మీకు వేసిన ఓటర్స్ కూడా మీరు అవమానించినట్టు ఇట్లా మాట్లాడితే ఇప్పుడు మీకు కూడా ఇంత పర్సెంటేజ్ వరకు బీజేపీకో 15%, లేకుంటే బీఆర్ఎస్ కో 26-27% ఇట్లా వస్తే మీ ఓటర్లను కూడా మీరు అవమానించినట్టు. వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని మద్యం తీసుకొని మీకు ఓట్లు వేశారా? చెప్పండి. ఇది భావదారిద్ర్యం. ఇట్లా మాట్లాడదు. మీరు ఏదైనా ఉంటే ఒకవేళ మీరు క్యాంపెయిన్ చేసుకునే అవకాశం ఇచ్చారు, అంతా ఇచ్చారు, ఇవన్నీ జరిగినాయి కదా. ఎందుకు ఇట్లా మాట్లాడడం? ఇప్పుడు వీళ్ళు ఇంకా ఏం మాట్లాడలేదు. నిన్న నుంచి వాళ్ళ నుంచి మొత్తం మీటింగ్లలో మాట్లాడుతూ వింటున్నాం. సో అది సరి అయిన వారు చెప్పడం కరెక్ట్ కాదు. ఒక రెస్పాన్సిబిలిటీగా లేరు. మీరు అపోజిషన్ మీకు ఇప్పుడున్న సీట్లు ఎన్ని ఉన్నాయో గట్టనే వచ్చినాయి అనుకోండి లోకల్లో. కానీ ఊకనే ఓటమి చూస్తున్న సందర్భంలో మీరు దుర్మార్గులు, మీరు మొత్తం చేసిరు, అరాచకం చేసిరు, దౌర్జన్యం చేసిరు అనేది ఇది కరెక్ట్ కాదు. ఓకే, కానీ ఒకటి వేణుగోపాల్ రెడ్డి ఒక పాయింట్ చెప్పండి. ఈరోజు మీరు అంటున్నట్లు కాంగ్రెస్ 80% వరకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అని మీరు అన్నప్పుడు, ఇక్కడ ఈ 80% ఓటర్స్ కాంగ్రెస్ వైపు ఉన్నారంటే ఇక్కడ మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూడాలా, లేదు అంటే అక్కడ స్థానికంగా ఉన్న అభ్యర్థిని చూడాలి? ప్లీజ్ నన్ను క్వశ్చన్ కంటిన్యూ చేయండి ప్లీజ్. వార్డులు, కౌన్సిలర్స్, చైర్మన్లు 80% ఓట్ పర్సెంటేజ్ ఒక పార్టీకి, రాజకీయ పార్టీకి పడడం కష్టం. అదేం పడవు. అట్లా 55, 52, 53 లేకుంటే మా మాక్సిమం పోతే 60 వరకు పోతాయి.
సరే నేనేమంటున్నా సరే మీరు అన్నట్లు 60-70 అనుకున్నా కూడా మీరు 10 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి ఒక మున్సిపాలిటీ ఈరోజు ఈ మున్సిపాలిటీలు ఇన్ని కైవసం చేసుకుంటున్నారంటే అక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్క్ అనుకోవాలా, లేదు అంటే మీ యొక్క కాంగ్రెస్ పాలన లేక అక్కడ ఉన్న అభ్యర్థి చూసి ఓట్లు వేశారు ప్రజలు అనుకోవచ్చా? నేను అదే చెప్పాను సార్, ముందే చెప్పాను. ప్రజాప్రభుత్వము పాలన, ముఖ్యమంత్రి గారి యొక్క పాలనా తీరును అబ్జర్వ్ చేస్తారు. మంత్రులు ఎట్లా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎట్లా ఉన్నారు, ఎంపీలు ఎట్లా ఉన్నారు, వీళ్ళు పెట్టిన అభ్యర్థి ఎట్లా ఉన్నాడు, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుని ఓటు వేస్తారు. ఇవాళ మాకేంటంటే ప్రభుత్వం నడుస్తున్న సందర్భంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావటం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే మాకు కొంత ఈ పాలన ప్రజలు సమర్థించట్లేదేమో, కొంత మేము ఏదో సెటరేట్ చేసుకో, అయినప్పటికీ ఫలితాలు వచ్చినప్పుడు కూడా అనుకూలంగా వచ్చినప్పుడు కూడా ఏమైనా ఉంటే సెటరేట్ చేసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. ఓకే, 100% ఫలితాలు మన వైపు ఉన్నప్పుడు ఓకే అంతా బాగుంది అనుకుంటాం. కానీ 80% వచ్చినా 20% కోసం కూడా మేము ఏదో ప్రయత్నం చేయాలనే ఆలోచన మాత్రమే ప్రభుత్వం చేస్తుంది.